So we are in a income tax class, BCom second year, fourth semester. See, in yesterday's class, I explained the brief history of income tax. మన దేశంలో భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం యొక్క చరిత్రను చెప్పానండి. ఫస్ట్ టైం 1860లో ఆదాయ పన్ను మన దేశంలో వసూలు చేయడం అనేది జరిగింది. అది ఎవరు తీసుకొని వచ్చారంటే జేమ్స్ విల్సన్, సర్ జేమ్స్ విల్సన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇప్పుడు వాడబడుతున్నది మాత్రం 1960. ఎవ్రీ ఇయర్ చేంజెస్ అవుతాయి, కానీ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం 1961లో ఇవ్వటం జరిగిందండి. ఓకే, సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. నిన్న ఇవన్నీ చెప్పానండి. అసెస్సి, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్. అసెస్సి మీన్స్ ద పర్సన్ హూ హ్యాస్ టు పే ట్యాక్స్, who has to pay fines, who has to pay penalties, who has to submit returns. Sometimes he may have to receive refund from the government, from the income tax department. ఎవరికైనా రిఫండ్ రావాల్సిన అవసరం ఉంటే, ఎవరైతే పన్ను కట్టవలసిన అవసరం ఉందో, ఎవరైతే ఫైన్ కట్టవలసిన అవసరం ఉందో, ఎవరైనా పెనాల్టీ కట్టవైతే అవసరం ఉందో, వాళ్ళందరినీ కూడా అసెస్సి అని పేర్కొనడం జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో అసెస్సి, డీమ్డ్ అసెస్సి అనే ఒక వ్యక్తిని ఎవరిని అంటామంటే, అతనికి వాస్తవంగా పన్ను కట్టే బాధ్యత ఉండదు, కానీ వేరొకరు కట్టాల్సిన పన్నును ఇతను కట్టడం జరుగుతుంది. వేరొకరికి పన్ను కట్టాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళు కట్టరు, ఇతను కడతాడు వాళ్ళ తరఫున. ఫర్ ఎగ్జాంపుల్, సో డీమ్డ్ అసెస్సి ఇస్ ద పర్సన్ హూ హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మై salary I am going to receive from the principal madam. Every month in my salary income tax will be deducted. I will not pay income tax to the government directly. Madam will pay on behalf of me. She is assessee in default. మేడం నా శాలరీలోనే ట్యాక్స్ కట్ చేస్తుందండి. మేడం కట్ చేసి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ఇన్కమ్ అసెస్సి, డీమ్డ్ అసెస్సి అంటాం. ఓకే, అట్లానే అసెస్సి ఇన్ డిఫాల్ట్ అని ఉన్నారు. ఫాల్ట్ అంటే ఏంటండి? తప్పు చేయటం. ఇప్పుడు మేడం, ప్రిన్సిపల్ మేడం నా దగ్గర నుంచి ట్యాక్స్ కట్ చేశారు, గవర్నమెంట్కి కట్టాలి, కానీ కట్టకుండా తనే వాడుకున్నది అనుకోండి, షీ మేడ్ ఏ మిస్టేక్, దట్ ఈస్ ఫాల్ట్. అప్పుడు మేడం ఏమనబడుతుంది అంటే అసెస్సి ఇన్ డిఫాల్ట్ అనబడుతుంది. ద పర్సన్ హూ హ్యాస్ టు పే ట్యాక్స్ హ్యాస్ టు పే టు ద గవర్నమెంట్. ఇఫ్ హీ ఆర్ షీ ఫెయిల్స్, దట్ పర్సన్ ఈస్ నోన్ యాజ్ అసెస్సి ఇన్ డిఫాల్ట్. సో ఫర్ దట్ పర్టికులర్ పర్సన్, ఫైన్స్ విల్ బి దేర్, పెనాల్టీ విల్ బి దేర్, సమ్ టైమ్స్ ద పర్సన్ విల్ బి ఇంప్రిజన్డ్. అవసరమైతే జైల్లో కూడా పెట్టడానికి అవకాశం ఉంటుందండి. సో దట్ ఈస్ అసెస్సి ఇన్ డిఫాల్ట్. ఇక అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అని దేన్ని అంటాము అంటే, వెరీ గుడ్, ఏప్రిల్ 1న మొదలై మార్చి 31న అంతమవుతుంది, దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటామండి. సో ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాము? నౌ వీఆర్ ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్? 2024-25. దీని తర్వాత వచ్చే ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఈజ్ నోన్ యాజ్ అసెస్మెంట్ ఇయర్ 25-26. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నేను ఎంత సంపాదించానో దాని మీద ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ కడతాను నేను. ఓకేనా? సో ఈ ఇయర్ ని ఏమంటాము? ప్రెసెంట్ ఇయర్ ని ఏమంటాము అంటే ప్రీవియస్ ఇయర్ అంటాం. చూడండి, యాజ్ పర్ సెక్షన్ 3, ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. ప్రిసీడింగ్ అంటే దానికంటే ముందు వచ్చేది. ఇప్పుడు 25-26 కంటే ముందు వచ్చేది ఏది? 24-25. సో దట్ విల్ బి ప్రీవియస్ ఇయర్. దీని తర్వాత వచ్చే ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. చూడండి, ఇప్పుడు 24-25 అనేది ఏ సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్? 24-25 అనేది ఏ ఇయర్ కు అసెస్మెంట్ ఇయర్? 24-25 ఈజ్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ విచ్ ఇయర్? 23-24 కి ఇది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది కదా. ఇప్పుడు 24-25 కు 25-26 ఎట్లా అసెస్మెంట్ ఇయరో, దీనికంటే ముందు ఇయర్ కు ఇది అసెస్మెంట్ ఇయర్. సో 23-24 లో సంపాదించిన దాని మీద పన్ను ఇప్పుడు కట్టాలి 24-25. అట్లా ఒక సంవత్సరం, 1 ఇయర్ విల్ బికమ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ 1 ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ అనదర్ ఇయర్. ఈ 24-25 25-26 కు ప్రీవియస్ ఇయర్ అవుతుంది. దానికంటే ముందు సంవత్సరం 23-24 కు అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ పర్సన్. పర్సన్ అంటే ఏమిటండి? వాట్ ఈస్ పర్సన్? వ్యక్తి. మన నిజ జీవితంలో పర్సన్ మీన్స్ అన్ ఇండివిజువల్, బట్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ 2 of 31 ఇట్లా చదవాలండి. దీన్ని 2 of 31 అని చదవాలి.
Section 2 of 31, అంతేగాని 2 బ్రాకెట్లో 31 అట్లా చదవద్దు. ఓకే, 2 of 31. ఇన్కమ్ ట్యాక్స్ డెఫినేషన్ ప్రకారం పర్సన్ అంటే వీళ్ళందరూ ఉంటారండి. ఇండివిజువల్ కావచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, దట్ ఈజ్ ఉమ్మడి హిందూ కుటుంబం, దెన్ ఫర్మ్ ఒక సంస్థ, కంపెనీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఏఓపి అంటాం, లేదా బిఓఐ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ మీన్స్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మెట్రోపాలిటన్ సిటీ, అట్లా ఏమన్నా కావచ్చండి. అట్లానే ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి ఉంది. మీకు టీసీ కావాలి అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి కదా, అది కాలేజ్ వచ్చి ఇస్తున్నది సర్టిఫికేట్. కాలేజీ పేరు మీద మేడం ఇస్తున్నారు, ప్రిన్సిపల్ సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు. సో ది కాలేజ్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, కృత్రిమ వ్యక్తి, చట్టం సృష్టించిన కృత్రిమ వ్యక్తి, కల్పిత వ్యక్తి. ఇక సో ఇవన్నీ కూడా ఉంటాయండి పర్సన్ డెఫినేషన్. ఓకే, దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటండి? వ్యవసాయ ఆదాయం. చూడండి, మన దేశంలో వ్యవసాయ ఆదాయం మీద ఆదాయ పన్ను లేదండి. దెర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. మీకు ఎందుకంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇన్ అవర్ కంట్రీ దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. కాకపోతే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలండి దానికి. ఏమిటి? ఒకటి, ఆ ల్యాండ్ మన దేశంలోనే ఉండాలి. ఓకేనా? ల్యాండ్ షుడ్ బిలాంగ్ టు అవర్ కంట్రీ ఓన్లీ. ఓకేనా? తర్వాత ఆదాయము వ్యవసాయ సంబంధమైన పనులు చేయటం వలన వచ్చిందై ఉండాలి. అంటే అక్కడ వేరొక ఉత్పత్తి వేరొకటి చేస్తే కుదరదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉత్పత్తి, నాకు ల్యాండ్ ఉంది కానీ ఆ ల్యాండ్లో వేరొక ప్రొడక్షన్ చేస్తే కుదరదు. ఓన్లీ ఇట్ షుడ్ రిలేట్ టు అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఓకేనా? అది సంబంధిత ఆదాయము గత సంవత్సరంలోనే వచ్చి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు 24-25లో సంపాదించిన దాని మీద ఎప్పుడు పన్ను కట్టాలి? నేను 25-26 అని చెప్పాను, నెక్స్ట్ ఇయర్లో కడతాను. సో అది వ్యవసాయ భూమి మన దేశంలోనే ఉండాలి, వ్యవసాయ సంబంధమైన పనులకే వాడాలి, వ్యవసాయం సంబంధమైన పనులు ఉంటే ఆదాయం వచ్చి ఉండాలి, సంబంధిత సంవత్సరంలో ఆదాయం వచ్చి ఉండాలి. ఓకేనా? దోస్ ఆర్ ద కండిషన్స్. ఓకే, దట్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్. వ్యవసాయం సంబంధించిన పనులు మాత్రమే చేయబడి ఉండాలి, మామూలు దానికి సరిపోదు. ఓకే, ఇక నెక్స్ట్ ఇవండి చాలా ముఖ్యమైనది, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. మన దేశంలో ఆదాయ పన్ను విధించడానికి ఇవి ఈ 5 హెడ్డింగ్స్ కింద మన యొక్క ఆదాయాన్ని కలిపి దాని మీద పన్ను విధించడం అనేది జరుగుతుందండి. అవి ఏమేమిటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. ఇప్పుడు నేను శాలరీ తీసుకుంటున్నా కదా, నేను దాని కింద పన్ను కడతాను. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అంటే గృహాస్తి నుండి ఆదాయం. అంటే ఏంటండి? నాకు 3 ఇల్లు ఉన్నాయి, నేను ఒక ఇంట్లో ఉంటాను, మిగిలిన 2 ఇల్లు అద్దెకి ఇస్తాను, దాని నుంచి నాకు ఆదాయం వస్తుంది కదా, ఐ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. దాన్ని గృహాస్తి నుండి ఆదాయం అంటాం తెలుగులో. ఓకేనా? మొదటిదేమో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, జీతం నుండి ఆదాయం. సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. థర్డ్ వన్ ఈజ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మనకు వ్యాపారం కానీ వృత్తి కానీ ఏదైనా ఉందనుకోండి, దాని నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారం వేరు, వృత్తి వేరు. బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఇప్పుడు డాక్టర్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్, దే ఆర్ ప్రొఫెషనల్స్. బిజినెస్ మన ఇంటి దగ్గర ఉండే కిరాణా షాప్ కావచ్చు, ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి కదా, చాలా షాప్స్, దే ఆర్ బిజినెస్. ఓకే, సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దాని నుంచి ఆదాయం వస్తే దీంట్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధన ఆదాయము అంటాం, పెట్టుబడి ఆదాయము అంటాం. ఓకే, సి ఈ మనకు స్థలం కానీ ఇల్లు కానీ ఉన్నాయనుకో, పొజెస్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్స్ ఫర్ సమ్ ఇయర్స్, వీ విల్ కీప్ ఇట్ విత్ అస్. ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ 10 years 20 years, we will sell it, we will get certain income. That income we have to show under income from capital gain. కొన్ని సంవత్సరాల్లో మనం ఒక ఆస్తిని అనుభవించి తర్వాత ఆస్తిని అమ్మేసాం అనుకోండి, దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. మూలధన లాభము లేదా మూలధన ఆదాయము అంటాం, దాని కింద చూపించాలి. ఈ పై 4 కాకుండా మిగిలిన ఆదాయాలన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వీ హ్యావ్ టు షో. ఇప్పుడు మీలో ఎవరో కోటీశ్వరుడు అని మీరు ఆడతారు, గెలుస్తారు. కౌన్ బనేగా కరోడ్పతి ఆడతారు, గెలుస్తారు. ఈ రోజు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉన్నది, దాంట్లో బెట్టింగ్ వేస్తారు. మీరు గెలిస్తే 100 రూపాయలు ఇస్తాను, ఓడిపోతే 2000 ఇస్తాను అట్లా అనుకుంటారు.
ఆ డబ్బులు వచ్చినాయి, మరి ఆ డబ్బులు ఎక్కడ చూపించాలి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యూ హావ్ టు. అది మీకు జీతం కాదు, ఇంటి నుంచి వచ్చిన ఆదాయం కాదు, అది మీ బిజినెస్ కాదు, అది ఒక ఆస్తి ఉండి మీరు అమ్మిన పరిస్థితి కాదు, అనుకోకుండా వచ్చిన ఆదాయం. దట్ యూ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే. సో వాట్ ఆర్ ది 5 heads of income in Income Tax Act? Income from salary, income from house property, income from business or profession, capital gains, income from other sources. I am repeating: income from salary, income from house property, income from business or profession, then income from capital gains, then other sources, income from other sources. So that's all we will learn in next class. Okay, thank you.